బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను. పొద్దున్నే చేస్తామంటే పిల్లలకి స్కూల్‌కి టైం అయితుందనేసి ఏం షూట్ చేయలేదు. మధ్యాహ్నం నుంచి చేస్తున్నాను. మధ్యాహ్నం సామాన్లు కడగకముందు ఎంత మిస్సీగునింది. ఇప్పుడు కడిగినించి ఎంత నీట్‌గా ఉన్నింది. మరి వంట చేసుకోవాలనిపిస్తదండి. అస్సలు అనిపించదు. ఎంత నీట్‌గా ఉందో చూడండి. స్నానం చేసుకొని వచ్చినానండి. స్నానం చేసేసి ఇక్కడ వంటకు పెడుతున్నాను. అన్నము చట్నీ చేస్తున్నాను. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందండి, తెలిసిందే కదా ఆడవాళ్ళ ప్రాబ్లము. టమోటాలు చట్నీ చేస్తున్నాను. టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తెల్లవాయలు ఇవన్నీ వేసి కొంచెం వేయించుకునించి మిక్సీకి కానీ లేదు మాకు ఓపిక ఉంది అంటే రోలు కొట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇది టమోటాల చట్నీను వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ అన్నము అవన్నీ పెట్టేసి నుంచి అవన్నీ వేసేసుకుని వేయించుకుని నుంచి నాకు మొన్న యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి ఉండింది. అది యూట్యూబ్లో నుంచే తీసేసినారండి. అది ఏదో సమస్య వచ్చిందనేసి, అంటే కాపీ రేటు 2, 3 ఏమో పన్నాయి. ఇంకొకటి ఏజ్ ఇష్యూ వల్ల వచ్చిందంట. అందుకు తీసేసినారు. మళ్ళీ ఇది వేరేది మా శ్రీవారి అకౌంట్ మీద మళ్ళీ ఇంకొకటి పెట్టినాను. కొత్తగా పెట్టినానండి ఇది మళ్ళీ నెలగాని కాలేదు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టుకున్నాను. చూడాలి, ఇది పెద్దగా యూట్యూబ్లో నుంచి తీసేసేకి కారణాలు కానీ ఏమి ఉండవండి. అసలు ఎంత చిన్న దానికి యూట్యూబే తీసేసినారు. నాకు భలే బాధ అంటే బాధ. ఎడిటింగ్ నేర్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేది కొంచెం అంత ఇంత నేర్చుకొని ఏమీ తెలియని దాన్ని ఫస్ట్ నుంచి కొంచెం అటు ఇటుగా నేర్చుకొని ఎంత కష్టపడితే అందులో స్టాండ్ అవన్నీ మా చివరి తెప్పించుకున్నాను. నాకు అది తీసేసేపాటికి చాలా అంటే చాలా బాధ, ఏడుపు వచ్చేసింది. ఏం చేస్తాం, పాతది పోయిందంటే ఏదో ఒకటి కొత్తది అంటే అట్లా కాదు. ఒక సమస్య పోయింది అంటే ఇంకొక సమస్య రెడీగా ఉన్నాను అన్నట్లు వస్తుంది కదా, అది ఇదేనేమో. ఇక్కడ అన్నం చేసేసి క్యారియర్ కట్టేసి నుంచి బట్టలు ఉతికేస్తున్నానండి. మా శ్రీవారు పనికి పోయేసి వచ్చిండేటివి బట్టలన్నీ ఉతికేసి నుంచి ఆరేసినాను. నీళ్ళు పోయేంత వరకు వైర్ మీద వేసినాను. నేనేం కాపీ కానీ కొట్టలేదండి. అసలు కాపీ రేటింగ్ 3 వచ్చినాయి నాకు ఒక నెలలోనే. అది ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఒక సాంగ్ చేసినప్పుడు అందరూ అదే టీవీలో సాంగ్స్ వచ్చినప్పుడు అందరూ యూట్యూబ్లో కానీ వస్తాయి కదా, అవి చేసినారు అందరూ. ఈ సాంగ్కి ఎవరు చేయలేదు అనేకే ఉండదు యూట్యూబ్ ఉండేవాళ్ళు. దాంట్లోది తీసుకొని చేసి నేను ఒక సాంగ్ 2 సాంగ్స్ అట్లా పెట్టినాను. కాపీ రేటింగ్ వచ్చింది, ఛానలే పోయింది. మా అక్క కొడుకు అడిగితే ఏజ్ ఇష్యూ వల్ల అనేసి అన్నాడు. ఏం చేస్తాం, టైం అండి. అక్కడ క్యారియర్ కట్టేసినాను. అన్నం తిన్నాను. సూపర్ ఉన్నిందండి చట్నీ, ఎంత బాగా కుదిరింది. పిల్లలకి క్యారియర్ తీసుకొని పోతున్నాను. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు.